హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్. సో యాక్చువల్లీ ఇది క్రిస్మస్కి ప్లమ్ కేక్ అనేది చాలా ఏమంటారు అన్అవాయిడబుల్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇవాళ నేను ప్లమ్ కేక్ చేయడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి పెట్టాలి. యాక్చువల్గా 1 to 2 months బిఫోర్ సోక్ చేసి పెట్టాలి. నేను ఆల్రెడీ పెట్టాను, సో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఐమ్ సారీ ఫర్ దాట్. సో ఐ డోంట్ నో మీ తెలంగాణలో హైదరాబాద్లో ఎంతమందికి ప్లమ్ కేక్ గురించి తెలుసు అండ్ యునో హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ స్టిల్ ఇన్ కేరళ లైక్ ఎవ్రీ వన్ డ్యూరింగ్ క్రిస్మస్ దే లవ్ టు డూ ప్లమ్ కేక్స్. సో అదే నేను ఇప్పుడు సోక్ చేస్తున్నాను అనమాట. ఆ కేక్ చేయడానికి మనకు ఒక రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యూస్ చేస్తారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ మిక్స్డ్ తీసుకున్నాను, గ్లేజ్డ్ చెరీస్ అండ్ దెన్ రైసన్స్, దెన్ బ్లాక్ గ్రేప్స్ డ్రైడ్ అండ్ దెన్ డేట్స్, ప్రూన్స్, ఈవెన్ ఏది కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. నట్స్ తీసుకోకండి, జస్ట్ ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఒక క్లీన్ అండ్ డ్రైడ్ బౌల్ తీసుకోండి. అండ్ ఇది ఆల్కహాలిక్ వర్షన్ ఆఫ్ సోకింగ్ అనమాట. వాటర్ లేని ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 cup మిక్స్ టూటీ ఫ్రూటీ వేసాను, దెన్ రైసిన్స్ వేసాను, దెన్ దాని తర్వాత బ్లాక్ రైసిన్స్ కూడా వేసాను నేను 1/2 cup, దెన్ చాప్డ్ చెర్రీస్, ఇవి గ్లేజ్డ్ చెర్రీస్ ఉంటాయి కదా, అది కూడా ఒక 1/2 వేస్తున్నాను అనమాట. బాటిల్లో 1 full బాటిల్ వచ్చింది, అందులో 1/2 portion ఈ దాంట్లో మిక్స్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇదే ప్రాసెస్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇంకా దీంతో పాటు మీకు డేట్స్ కావాలంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, ప్రూన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫిగ్ యాడ్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. సో దెన్ మళ్ళీ నేను ఇంకో 1/2 cup టూటీ ఫ్రూటీ, అగైన్ మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేస్తున్నాను అనమాట. కిస్మిస్ 1/2 cup, బ్లాక్ గ్రేప్స్ డ్రైడ్ 1/2 cup అండ్ దెన్ చెరీస్, మిగిలిన చెరీస్. సో ఇవన్నీ నేను ఇలా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీకు కావాల్సింది స్పైసెస్ పౌడర్ అనమాట. దీంట్లో నేను క్లోవ్స్, ఇలైచీ, దాల్చిన్ అండ్ నట్మెగ్ అంటారు, జైఫల్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నట్మెగ్ అంటే మీకు దొరుకుతుంది అది. సో ఇవి 4 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ మిక్స్చర్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్ అనమాట. బికాస్ ఆ ఫ్లేవర్ అనేది ఇందులో నుంచే మీకు వస్తుంది, లైక్ అమేజింగ్ ఫ్లేవర్ వస్తుంది ఇది యాడ్ చేస్తే. సో ఇది కూడా ఒక 2 spoons to 2 to 3 spoons మనం స్మెల్ చేసి చూస్తే మనకు ఆ ఫ్రేగ్రెన్స్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ మిక్స్ చేసుకోవాలి. సో ప్లమ్ కేక్స్ మీరు ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ వర్షన్లో చేసుకోవచ్చు. ఇది నేను ఆల్కహాలిక్ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఆల్కహాల్లో ఒక 2 months ప్రయర్ సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఓల్డ్ మాంక్ రమ్ తీసుకుంటున్నాను, బ్రౌన్ షేడెడ్ది. సో మీకు రమ్, బ్రాండీ ఏదైనా వాడచ్చు, నేనైతే రమ్ వాడుతున్నాను. ఇందులో ఒక 1 cup మొత్తం నేను తీసుకుంటున్నాను రమ్. సో ఫస్ట్ ఒక 1/2 cup రమ్ అందులోకి యాడ్ చేశాను. దెన్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయండి అండ్ దెన్ అనదర్ 1/2 cup కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇన్ టోటల్ 1 cup, లైక్ 1 to 2 cups యాడ్ చేసుకోవచ్చు. సో లిటరల్ మొత్తం మీరు సోక్ చేసి పెట్టుకోవచ్చు, లేదా కొంచెం ఒక 3/4 వరకు రమ్ వచ్చేటట్టు కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 cup, ఇది 1/2 cup మెజర్మెంట్ అనమాట. సో హాఫ్ 2 times యాడ్ చేశాను కాబట్టి మొత్తం 1 cup అయింది. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని మీరు కనీసం ఒక 1 month లేదా 15 days లేదా అట్లీస్ట్ 1 week అయినా సోక్ చేసి పెడితేనే కేక్ చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మినిమం టైం సోకింగ్కి ఇవ్వండి. మ్యాక్సిమం మీరు ఒక 2 months వరకు సోక్ చేసుకోవచ్చు అండ్ ఇది 1 year వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో ఇలా మిక్స్ చేశాను కదా అన్నీ. అండ్ దెన్ స్మెల్ చూడండి, స్పైసెస్ ఫ్రేగ్రెన్స్ ఉందా చూసి కావాలంటే ఇంకొంచెం స్పైసెస్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇది పెట్టడానికి మీకు ఎయిర్ టైట్ కంటైనర్ కావాలి అండ్ మస్ట్ గ్లాస్ జారే తీసుకోండి, ప్లాస్టిక్ది తీసుకోవద్దు అసలు. సో గ్లాస్ జార్, నేను ఇప్పుడు ఇలాంటి చిన్న గ్లాస్ జార్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను 2 తీసుకున్నాను. తీసుకొని అందులో కూడా వాటర్ అనేది ఉండొద్దు, మంచిగా డ్రై అయి ఉండాలి, అప్పుడే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది. సో ఇందులోకి నేను అన్నీ ఫిల్ చేసుకున్నాను. సేమ్ వే సెకండ్ బాటిల్లో కూడా ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేస్తే కొంచెం సేపు అయిన తర్వాత ఆ రమ్ అంతా కిందకు వచ్చి సెటిల్ అవుతూ ఉంటుంది. మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కిందకి రమ్ సెటిల్ అవుతూ ఉంటుంది. సో ఇలా నేను 2 jarsలో మొత్తం డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ని యాడ్ చేసి పెట్టేశాను. అండ్ ఇందులో నేను కాజు కిస్మిస్ ఇప్పుడు యాడ్ చేయలేదు, బికాస్ నేను అది కేక్ మేకింగ్ అప్పుడు ఫ్రెష్గా యాడ్ చేస్తాను. సో ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తోని జస్ట్ ఒకసారి ఇట్లా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఎయిర్ టైట్ లిడ్తోని మంచిగా టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మీరు డైలీ తీసి మిక్స్ చేసి పెట్టాలి. అంటే ఓపెన్ చేసి మిక్స్ చేయని అవసరం లేదు, జస్ట్ గ్లాస్ని షేక్ చేసినా ఓకే. కొంచెం స్పేస్ ఉంది కాబట్టి బాటిల్ని ఇలా షేక్ చేసి మిక్స్ చేస్తూ ఉండండి. మేబీ లైక్ కంపల్సరీ 2 daysకి ఒక్కసారైనా మీరు ఇలా మిక్స్ చేయాలి దీన్ని, అప్పుడే మంచిగా అన్నీ సోక్ అయ్యి అన్నీ అబ్జార్బ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద
recipe, I mean soaking method for soaking the డ్రై ఫ్రూట్స్, ట్రెడిషనల్ వే ఆఫ్ సోకింగ్ ఇది మీకు ఇది ఆల్కహాలిక్ వర్షన్ కాబట్టి రమ్ యాడ్ చేశాను, లేదంటే ఇన్స్టెంట్గా కూడా చేయొచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ యమ్మియెస్ట్ కేక్స్ అనమాట ప్లమ్ కేక్ అనేది. నాకు చాలా ఇష్టము, నేను ప్లమ్ కేక్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. So that is how we usually do before the Christmas. So hope you have liked it, and please do give it a try. You will definitely love the taste of this cake once you are making it. So yeah guys, hope you all liked my video. So if you're liking my video and content, please like, share and subscribe, and wish you all a very happy Christmas. Thank you.